మైకు పట్టుకొని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తా ఉంది. అభివృద్ధే కోవూరు నియోజకవర్గంలో కనబడలేదంట, అవినీతి ఎక్కువైపోయిందంట. ఈమె ఎవరు అసలు, ఎక్కడి నుంచి వచ్చింది, ఈమె చరిత్ర ఏంది? నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఏదేదో మాట్లాడుతూ ఉంది. ఆమె వ్యాపారాలు చేసి బ్రహ్మాండంగా సంపాదించిందంట. ఒకటే అడుగుతున్నా, ఎలక్షన్ అఫిడవిట్లో 76 కోట్లు పెట్టావు నీ పేరు మీద. ఎన్ని చీరలు అమ్మితే 76 కోట్లు వస్తుంది? ఎక్కడి నుంచి వచ్చింది ఆ 76 కోట్లు? చెప్పమ్మా, చెప్పు ప్రశాంత్ రెడ్డి. ఒక్క 76 కోట్లు చీరలు అమ్మితేనే వస్తే అందరం కూడా చీరల వ్యాపారమే పెట్టుకుంటాం కదా. ఏదో కథలు చెప్తా ఉంది, స్టోరీలు చెప్తా ఉంది. మంచినీటి సమస్య ఉందంట నియోజకవర్గంలో. ఒక్కరోజు రాత్రికి రాత్రే మంచినీళ్ళు ఇచ్చేస్తుందంట. అది ఎట్లా ఇస్తారయ్యా? నైట్కి నైటే మంచినీళ్ళు ఇచ్చేస్తుందంట. ఏం మాట్లాడుతుందో ఏందో తెలీదు. రాజకీయాలు కొత్త. ఆఖరాకి నీ పక్క నుండే నీ మున్సిపల్ చైర్మన్ భర్త దగ్గర కూడా కమిషన్ తీసుకున్నావు నువ్వు, ఎకరాకు 5 లక్షల లెక్కన. నువ్వు మళ్ళీ అవినీతి గురించి మాట్లాడతావు, నీతి గురించి మాట్లాడతావు, ఇంకొక నాయకుల గురించి మాట్లాడతావు. ఏది మాట్లాడడానికి నేను అడిగే ఈ అవినీతిమయమైన కోవూరు నియోజకవర్గాన్ని గురించి నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక చెత్త మాటలు మాట్లాడుతూ చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నావు. ఇదంతా ప్రజలు చూస్తున్నారు. నువ్వే చెప్తున్నావు కదా, కోవూరు ప్రజలు చైతన్యవంతులు అని చెప్తున్నావు. చైతన్యవంతులు కాబట్టే నీకు రేపు మే 13వ తేదీ 1,00,000 మెజారిటీతో నేను గెలవబోతున్నాను. వాళ్ళు నీకు తీర్పు ఇవ్వబోతున్నారు. ఎందుకంటే వాళ్ళు చైతన్యవంతులు. నువ్వు ఈ 5 సంవత్సరాల్లో ఎంత గ్రావెల్ తిన్నావో, ఎంత ఇసుక తిన్నావో, ఎన్ని మాఫియాలు చేసావో, ఎంతమంది మీద ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటే ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసులు ఎన్ని పెట్టావో, ప్రతి ఒక్కరూ ప్రతి వీధిలో నీ నుంచి బాధలు అనుభవించున్నారు. నువ్వు అభివృద్ధి చేయకపోగా వాళ్ళని నాశనం చేస్తున్నావు. నీ పక్కనున్న నాయకులు కూడా, ఎంతమంది నీ పక్కనున్న నాయకులు ఎందుకు చేరుతున్నారయ్యా అంటే ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. చైతన్యవంతులైన కోవూరు నియోజకవర్గ ప్రజలు నీ అరాచక పాలన ఇప్పుడు దాకా భరించారు. ఇంకా వాళ్ళకి అవసరం లేదనుకుంటున్నారు, నా వెనక వస్తున్నారు. సరేనా?